పురుషస్య పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. పురుషస్య పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఏన సర్వమిదం తతం. పురుషః పురుషుడు. పురుషః సహ పరః పార్థ. అర్జున, పురుషః ఆ పురుషుడగ భగవంతుడు, పరః సమస్తమునకు, పురుషః పురుషుడు, పరః భక్త్యా లభ్య తు అనన్యయా యస్య అంతః తాని భూతాని. యస్య అంతః తాని భూతాని, ఈ నామరూపాత్మకములుగా ఉన్నటువంటి యొక్క జగత్తు యొక్క దాని అంతరములలో ఉన్నటువంటి తత్వమే భగవంతుడు. సమస్త జీవుల లోపల ఉన్నటువంటి వాడు అన్నాడు ఇక్కడ. యస్య అంతః తాని భూతాని, తాని భూతాని సమస్త జీవులలో లోన ఉన్నటువంటి వాడు. పైగా ఏన సర్వం ఇదం తతం, ఏన ఎవని చేత, ఇదం సర్వం తతం, సర్వం ఇదం తతం, ఈ నామరూపాత్మికములుగా గోచరించేటువంటి ఈ యొక్క విశ్వం ఉన్నదో ఆ విశ్వమంతా కూడా ఆయన ద్వారానే వ్యాప్తమయ్యింది. తతం అంటే వ్యాప్తం కావటం. ఏన సర్వ ఇదం తతం, సర్వం ఇదం తతం. ఈ జగత్తంతా నిర్మాణం చేసినటువంటి అతడు భగవంతుడు అని చెప్పని. నిర్మాణాత్మికముగా ఉన్నప్పుడు ఆయన శబల బ్రహ్మాత్మిక ఈశ్వరుడనే పేరుతో ఉంటాడు. ఏ వ్యవహారము లేకుండా ఉన్నటువంటిదిగా చెప్పినప్పుడు ఆయన శుద్ధ బ్రహ్మముగా, పరం బ్రహ్మముగా, శుద్ధ బ్రహ్మముగా, పరం బ్రహ్మముగా చెప్పడం జరుగుతుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అంటాడు. తస్య కర్తారం, కర్తారం చేసేవాడిగా ఉన్నప్పటికీ, కర్తారం అపి చేస్తున్నటువంటి వానినిగా ఉన్నప్పటికీ, మాం విద్ధి అకర్తారం, నన్ను అకర్తగా తెలుసుకొనుము అంటాడు. నేను కర్తగా నీకు అనిపించినా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అని చెప్పానంటే, నన్ను నీవు అకర్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అకర్తగా భావించాల్సి ఉంటుంది. అందువల్ల కర్తారం అకర్తారం, చేసేవాడుగా ఏమీ చేయనివాడుగా అని చెప్పి అన్నప్పుడు, ఈశ్వర స్థాయిలో ఉన్నప్పుడు సమస్తము చేసేవాడుగా ఉంటాడు. ఉపాధి భావాన్ని బట్టి చేసేవాడుగా, ఉపాధి రహిత నిరుపాధిక విధానంలో ఉన్నప్పుడు ఏమీ కూడా చేయనివాడిగా అనే భావాలు ఇక్కడ. తానే ఈశ్వరుడు, తానే శుద్ధ బ్రహ్మము. శుద్ధ చేతనముగా ఉన్నట్లయితే ఆయన ఏం చేయాలని క్రియలు లేవు, చేయటం లేదు, ఏ యొక్క సృష్టి స్థితి లయాలైనటువంటివన్నీ కూడా స్వరూపములో ఉండే విధానం కాదు. అవన్నీ కూడా శబల బ్రహ్మమగు ఈశ్వరుని యందు మాత్రం వర్తింపబడతాయి. భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేటువంటి ఈ యొక్క సర్పం అయితే ఉన్నదో, ఆ సర్పం యొక్క ఉనికికి కారణం ఆ యొక్క త్రాడు, దాని యొక్క స్థితికి కారణం ఆ త్రాడు, లయమైపోవటం కూడా ఆ త్రాటి ఎందే. సృష్టి స్థితి లయములకు మూడింటికి కూడా కారణముగా అక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అని చెప్పిన మాట భ్రాంతి జ్ఞానం ఉన్న సమయాల్లో చెప్పే మాట.
భ్రాంతి జ్ఞానమునకు గోచరించేటువంటి యొక్క సర్పం ఎక్కడి నుంచి పుట్టింది? త్రాటి నుంచే పుట్టింది. అది ఎక్కడ ఉన్నది? త్రాటి ఎందే ఆధారం కలిగి ఉన్నది. అది ఎక్కడికి పోతూ ఉన్నది? తాళ్ళలో లయమైపోతుంది. ఇది అసలు సర్పం అనేటువంటిది ఆ త్రాడులో ఉందా? త్రాడులో లేదు. స్వరూపతః ఆ వస్తువుల్లో అది లేదు. భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించింది. అది భ్రాంతి జ్ఞానానికి విషయమై గోచరించేటువంటి వస్తువుగా ఉంది కాబట్టి ఆ గోచరించేటువంటి ఆ కల్పన మాత్రముగా ఉన్నటువంటి దానికి అధిష్టానం త్రాడే, దానికి ఆధారం త్రాడే, లయమైపోయేది కూడా త్రాటి ఎందే. ఇది ఒక అధ్యారోపవాదములో చెప్పేటువంటి యొక్క మాటలు. స్వరూపతః చూసినట్లయితే త్రాటిలో ఆ సర్పం లేదు, ఉత్పన్నమైంది లేదు, స్థితి కలిగి ఉన్నది లేదు, లయమైపోయిందంటూ లేదు. అది కేవలం అధిష్టానమగు వస్తువు ఎట్లయితే ఈ మూడికి సంబంధం లేకుండా ఉన్నదో అట్లా బ్రహ్మము అనబడేటువంటి యొక్క వస్తువు విషయం వచ్చినప్పుడు అకర్తారం ఆయన ఏమీ కూడా చేసేవాడు కాదు అనేటువంటి అర్థం. మరి కర్తారం అని చెప్పిన అన్నాడే, అది ఈశ్వర భావన, ఉపాధి సంబంధ భావన. ఉపాధి సంబంధ భావనగా ఉన్నప్పుడు చేసేవాడుగా ఈశ్వరుడు మనకి గోచరిస్తాడు. అట్లా మనం కూడా అవిద్యా సంబంధ ఆవరణ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పిన మనకు కూడా ఉపాధి సంబంధ భ్రాంతి ఏర్పడుతుంది. ఆ ఉపాధి సంబంధ భ్రాంతి ఏర్పడినప్పుడు నేను నీ దేహము నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, ఇవన్నీ కూడా ఆ యొక్క మరి ఆ భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి దాని యందు భాషించేయే తప్ప స్వరూపంలో చూసినట్లయితే ఆ స్వరూపంలో ఏమీ లేవు అనేటువంటిది అర్థం. కాబట్టి ఇక్కడ యస్య అంతః తాని భూతాని ఏన సర్వం ఇదం తతం. యస్య అంతః తాని భూతాని, సమస్త భూతాలలో, సమస్త విశ్వ పదార్థాలలో అంతః లోపలగా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము, ఆ ఈశ్వరుని యొక్క అధిష్టానములో ఏన సర్వం ఇదం తతం. ఇదం ఇంద్రియ గోచరమై ఉన్నటువంటి యొక్క ఈ నామరూపాత్మ జగత్తంతా కూడా ఆయన అధిష్టానం ఉన్నందే ఇవన్నీ కార్యములుగా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి కార్యజాతమై ఉన్నటువంటిదంతా కూడా అది ఎట్లా వ్యాప్తి అయిందయ్యా అని చెప్పనంటే ఈశ్వరుని యొక్క విధానములో అది వ్యాప్తి అయి ఉన్నదిగా గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఏన సర్వం ఇదం తతం. అందువల్ల ఆ భగవంతుని ద్వారా ఏర్పడ్డటువంటి యొక్క ఏ జగత్ అయితే ఉన్నదో, విశ్వ పదార్థాలు ఉన్నాయో, మానవ జీవ సముదాయం ఉన్నదో, అలాంటి జీవ సముదాయం యొక్క అంతః తాని భూతాని, అంతః లోపల ఉన్నటువంటి వాడు భగవంతుడు అన్నాడు. ఈ నామరూపాత్మికములుగా ఉన్నటువంటి యొక్క విశ్వం యొక్క పదార్థములు నా ద్వారానే ఏర్పడ్డాయి అని ఒక మాటలో చెప్పాడు. ఏర్పడ్డటువంటి యొక్క ఆ యొక్క విశ్వ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థములకు లోపల ఉన్నటువంటి యొక్క వాడును నేనే అని అర్థం. మరి ఆ విశ్వ పదార్థములకు అంతః తాని లోపల ఉన్నటువంటి వాడు అని చెప్పనంటే మరి ఆయన బయట లేడా? అంతస్థాని భూతాని అన్నాడు. ఏమి బయట లేడా? అర్థమవుతుంది మాటలు. మయా ఏన సర్వం ఇదం తతం. ఇదం ఈ నామరూపాత్మికములుగా గోచరించేటువంటి విశ్వ పదార్థములు, ఈ నా దేహాలు, ఇవన్నీ కూడా నా ద్వారానే తతం వ్యాప్తమై ఉన్నాయన్నాడు. అనగా వాటి నిర్మాణ విషయంలో నేనే దానికి మూల కారణము అని మాట చెప్పేశాడు. ఉన్నటువంటి యొక్క వస్తువులకు అంతః భూతాని స్థాని భూతాని, సమస్త భూతములకు అంతగా లోన ఉన్నటువంటి వాడను నేనే అని చెప్పని చెబుతూ ఉన్నాడు.
మరి లోపల ఉన్నటువంటి అతడు నేను అన్నప్పుడు బయట ఉన్నటువంటి అతను ఆయన గాడా, వేరే ఆయన కూర్చున్నాడా? అయ్యా నేను మాత్రం లోన ఉన్నాను, బయట ఉందో నాకు తెలియదు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలుసుకోండి మీరు అని అర్థమా? అందుచేత అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు అయినప్పటికీ కూడా ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క వస్తువులకు లోపల భాగంలో ఉన్నా అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఆ భగవంతుని యొక్క విషయముగా తెలుసుకోవాలి అని చెప్పి అన్నట్లయితే లోన ఉన్నటువంటి యొక్క భాగం మాత్రమే తెలియబడేదిగా ఉంది తప్ప బయట ఉన్నటువంటి యొక్క వస్తువు మనకు తెలియబడేదిగా లేదు. ఎందువల్ల అంటే బయట అని చెప్పి అన్నాడు ఇంద్రియములకు సంబంధించి ఉన్నటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల యొక్క సంబంధముగా పోయినప్పుడు బయట అనేటువంటి యొక్క అర్థము వస్తుంది. అందుచేత లోపల భూతములకు లోపల ఉన్నాను అని చెప్పనంటే అంతటా ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నాను అని చెప్పనంటే ఆ భూతములకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాను అని అర్థం. తత్ దూరే తద్వత్ అంతికే అన్నప్పుడు తత్ దూరే బయటికి పోయావు అనుకో నీకు తెలియబడేదిగా లేదు. తద్వత్తు అంతికే లోన ఉన్నటువంటి యొక్క వస్తువు నీకు తెలియబడేదిగా ఉంది కాబట్టి అది చాలా దగ్గరగా నీకు ఉందని చెప్పి అన్నాడు. అంతికే దగ్గరగా బాగా ఉన్నది. అందుచేత సమస్త జీవుల యొక్క లోపల ఉన్నటువంటి వాడుగా ఉండి అన్ని దేహాలను కూడా వ్యవహరింపజేసేవాడుగా సమస్త జీవుల్ని మంగళకరంగా బతుకుని ఇస్తూ ఉన్నటువంటి వాడుగా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అలాగా ఉన్నటువంటి యొక్క పురుష సహ పరఃపార్థ భక్త్యా లభ్యహతు అనన్యయా సమస్త జీవులు నా చేత ఏర్పడ్డాయి. సమస్త దేహముల యొక్క లోపల భాగంలో నేను ఉన్నాను. ఆ లోపల భాగంలో ఉన్నటువంటి యొక్క నన్ను భక్త్యా లభ్యహతు అనన్యయా అనన్యమై ఉన్నటువంటి యొక్క భక్తి ద్వారా నన్ను పొందాల్సి ఉంటుంది. అనన్య భక్తి అని చెప్పనే మాటకు అవ్యభిచారి భక్తి అనే కూడా పదం వాడతారు. అవ్యభిచారి అనే పదం గీతలో వస్తుంది, గీతా మహాత్మ్యంలో కూడా ఆ పదం వాడతారు. ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో అనే ప్రశ్న వేస్తే అవ్యభిచార భక్తి ద్వారా నన్ను పొందాల్సి ఉంటుంది అనేటువంటి మాటగా అక్కడ వాడటం జరుగుతుంది. అక్కడ వ్యభిచారము అన్న పదం వాడినప్పుడు మనలో ఒక జుగుప్స సంబంధమై ఉన్నటువంటి అర్థం ఒకటి గోచరిస్తుంది. ఎందువల్లంటే ఆ పదం ఒక లోక వ్యవహారంలో ఒక క్రియకు సంబంధించి ఆ పదాన్ని వాడటం జరగటం కారణంగా ఆ పదం అనేది కొంచెం జుగుప్సాకరంగా ఆ మాట ఇట్టానికే మనస్సుకు అంగీకారయోగ్యంగా లేకుండా ఉన్న విధానం అన్నమాట. కాబట్టి వ్యభిచారము అన్న పదం వాడినప్పుడు వి అనేది ఉపసర్గ, అభి అనేది ఉపసర్గ, చర్ అనే ధాతు, చరతి అంటే చెరించుట, చరగతి భక్షణయోహో చరతి చెరిస్తూ ఉన్నాడు. ఈ చరతి అనేటువంటి యొక్క దానికి అభి అని ఉపసర్గ చేర్చినప్పుడు కలిగేటువంటి పదం వి అభి, ఈ రెండు చేరిస్తే వ్యభిచారి అనే పదం వస్తుంది. రెండు విసర్గలకు చేరినాయి, అవ్యయాలు చేరినాయి. వి అవ్యయము, అభి అవ్యయము, చర్ అనేటువంటి ధాతు అన్నమాట. కాబట్టి వ్యభిచార, అవ్యభిచార, చార అంటే చెరించుట అనే అర్థము. కాబట్టి అవ్యభిచార అని చెప్పనంటే తప్పి చెరించకుండా ఉండటం అనేది అర్థం. అక్కడ వేరే అర్థాలుగా అది కాదు. తప్పి చెరించటము వ్యభిచారము అని, తప్పి చెరించకుండా ఉండటం అవ్యభిచారి అని చెప్పని. అనగా మనం ఏ యొక్క లక్ష్యమునందు మనసును పెట్టామో నిగ్రహముగా ఆ లక్ష్యమునందే ఉన్నట్లయితే దానిని అవ్యభిచారి అని చెప్పని అన్నారు. ఆ లక్ష్యమునందు లేకుండా వేరే వస్తువులలో సంచారం చేసేదిగా ఉన్నప్పుడు దాని వ్యభిచారము అనే పదాలు అంతవరకు అర్థం కానీ ఇంకా వేరే అర్థాలుగా తీసుకునేది కదది. ఆ పదాన్ని వేరే సందర్భాలలో వాడుకోవటం కారణంగా ఆ పదం వినబడగానే కొంచెం మనస్సులో చివుక్కుమనేటువంటి పద విధానం ఒకటి ఏర్పడింది. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వస్తువుని
అన్యముగా పోనివ్వకుండగా పరమాత్మ యందే ఉంచినట్లయితే దాన్ని అవ్యభిచారము అని చెప్పి అన్నారు. ఆ మనసు అనేది పరమాత్మ యందు ఉండకుండగా ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి విషయాలలోకి ప్రవేశింపజేయటాన్ని ఆ వ్యభిచారము అనే పదంగా వాడటం జరుగుతుంది. అవ్యభిచారము అనే పదం మీ గీత మహాత్మ్యంలో వస్తుంది. భగవద్గీత 13వ అధ్యాయంలో కూడా పరమాత్మ పదాన్ని అక్కడ వాడతాడు. అందుచేత ఇక్కడ అనన్యయ అన్యముగా పోనవ్వకుండగా ఉన్నటువంటి మనస్సు గలవాడు భక్తితో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో అట్టివాడు వాళ్ళకి లభ్య, నేను పొందబడేటువంటి వానిగా ఉన్నాను అని చెప్పని చెప్పారు.